బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఈ ఎలక్షన్ సమయానికి ముందు అట్లా ఏం చేసిందట అంటే ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ రికార్డింగ్లు విని వాళ్ళ యొక్క స్టెప్స్ ఏందో తెలుసుకొని వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకొని ఏడికి ఎవరు డబ్బు పంపుతాడు ఎంత డబ్బు పంపుతాడు అనేది క్లియర్గా విని పోలీస్ అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చేసిరట దాడి చేయించారు. దాడియో రైట్స్ చేయించి ఆ పోయే డబ్బును పట్టుకున్నారట. పట్టుకున్న డబ్బును హవాలాగా చూపించారట. ఇది హవాలా మార్పిడి అంటే హవాలా ఇది నోటు ఇంపుకొని సినిమాలలో చూపిస్తారు చూసినా ఈ సగం ముక్కానికి ఇచ్చి సగం ముక్కీనికి ఇచ్చి పట్టుకో అంటారు. అది హవాలా కాకపోని సరే మీరే అంటున్నారు హవాలాగా చూపించారు అది ప్రత్యర్థుల డబ్బు అంటే ఈ ప్రత్యర్థులు ఎవరు అంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతే కదా. ప్రత్యర్థులు డబ్బు పట్టించింది ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా ఈ డబ్బు ప్రత్యర్థులు అని మీరే చెప్తా ఉన్నారు. వెలుగు చెప్తా ఉంది. ఈ వెలుగు వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో ఉన్నాడు. సరే ఈ డబ్బు హవాలా కాదు ఈ డబ్బు మీదే మరి మీ డబ్బే హవాలా కాకపోతే అది లెక్కల ప్రకారం ఉంటే మరి మీరు ఎందుకు చూపెట్టుకోలేకపోయారు? అది నల్లధనం అన్నట్టే కదా. అది బ్లాక్ మనీ కదా. నిజంగా అది బ్లాక్ మనీ కాదు అది హవాలా కాదు. హవాలా కాదన్నప్పుడు ఆ డబ్బుకు లెక్కలు చూపెట్టకపోయినావు. మరి పట్టుకున్నప్పుడు లెక్కలు చూపెట్టకపోయినావు. అధికారికంగా ఆ డబ్బు ఎందుకు నువ్వు పంపిణీ చేస్తానో ఎందుకు పంపించినో చెప్పుకోలేకపోయినావు. దొరికిపోయినావు నువ్వే క్లియర్గా. ప్రత్యర్థులు డబ్బు సీజ్ చేసి హవాలాగా డబ్బు ప్రచారం చేసి సీజ్ చేసిండు అంటే దాడ నీ దొంగ డబ్బు అన్నట్టే నువ్వు ఒప్పుకున్నావు. క్లియర్గా నువ్వు ఒప్పుకున్నావు. నీ డబ్బు సీజ్ చేసిందంటే అది నువ్వు లంగ దొంగదారుల్లో అడ్డగోలుగా సంపాదించలేవని నువ్వే స్పష్టం చేసినావు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక నువ్వు కూడా చేయి. నువ్వు కూడా గట్లనే ఫోన్ ట్యాపులు చేసి బీఆర్ఎస్ వాళ్ళ డబ్బు పట్టుకో. అంతే అందరు దొంగలే. మంచోడు ఓడున్నాడు ఈడ. ఇక వీళ్ళు డిసెంబర్ 4న రాత్రి హార్డ్ డిస్క్లు సర్వర్లు అన్నీ కూడా తొలగించారట. ఎందుకు? ఇక ఓడిపోయింది కదా గెలుస్తామని అనుకున్నారట. ఓడిపోగానే ఏం చేసిరు ఇక రిజల్ట్ రాగానే 4 తారీఖునట మొత్తం అన్ని ధ్వంసం చేసి సర్వర్లు అన్నీ తీసేసి మూసీ నదిలో వాడేసారట 50 హార్డ్ డిస్కులు. ఇక కొందరు ఏమంటా ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ మూసీ ప్రక్షాళన చేపట్టితే మూసీ సుందరీకరణ చేసేదే హార్డ్ డిస్కులు దొరుకుతాయేమో అని చెప్పి చేస్తున్నాం అని అంటా ఉన్నారు. ఇక చూడాలి. ఇక రాష్ట్ర చిహ్నానికి తుది రూపు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్. అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కళాకారుడు రాజేశంతో రివ్యూ. పోరాటం త్యాగాలను స్ఫూర్తించేలా లోగో ఉండాలని సూచన. భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మనం ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై ఎవరు రేవంత్ అన్న స్పెషల్ ఫోకస్ చేసిండట. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై రేవంత్ అన్న స్పెషల్ ఫోకస్ చేసిండు. ఇక మరి వీళ్ళు అయితే పాల్గొన్నారు. ఇందాక మనం చర్చించడం ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబంధించి రాష్ట్ర గీతం రానున్నది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించిన కీరవాణి పైన ఇక చాలా విమర్శలు అయితే వచ్చినాయి. కొందరు తప్పే ఉన్నదని కొందరు తప్పేనని అంటా ఉన్నారు. ఇక తప్పు ఒప్పులు పక్కన పెడితే అవకాశాలు అనేది మ్యాటర్. అవకాశాలు ఇచ్చి చూస్తే తెలుస్తుంది అనేది మ్యాటర్. అంతే కదా. ఇంకా భీమ్లా నాయక్ సినిమాలో ఆయన పేరు మొగలయ్యన మొగలయ్య అనేట ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసిండు ఆయన. అట్లా మొన్న అదేందో సినిమా వచ్చే బలగం సినిమాలో వాళ్ళు ఎవరైనా చనిపోతే అది చావు దగ్గర దినాల దగ్గర ఆ పాటలు పాడేవాళ్ళు ఎంత అద్భుతంగా పాడిరు. అవకాశం ఇస్తే ప్రతిభ బయటపడుతుంది. కీరవాణికి ఇవ్వడం తప్పనట్లే. ఇవాళ ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చిన్నవాడే కానీ అవకాశం ఇస్తే తెలుస్తుంది కదా. ఇప్పటికిప్పటికి ఒరిగిపోయింది ఏం లేకుండే. కొంత లేట్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండే ప్రతిభ బయటపడుతూ ఉండే. అవకాశం ఇచ్చి చూడాలి అని అంతే. చాలామంది ఏమన్నారంటే గత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది ఇప్పుడే ఎందుకు వస్తుంది నోరు అంటే మేము అనేదే ఇదిరా నాయన. గత ప్రభుత్వం తప్పులు చేసింది. కేసీఆర్ బాబు తప్పులు చేసిండు. కేసీఆర్ బాబు సరిగ్గా వ్యవహరించలే. కేసీఆర్ బాబు ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వలే. కేసీఆర్ బాబు చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయలే. అందుకే కేసీఆర్ బాబును వద్దని రేవంత్ అన్నకు అధికారం అంటగా ఇచ్చినాం. అంతే కదా.
మళ్ళీ కేసీఆర్ బాబు చేసిన తప్పులే రేవంత్ అన్న కూడా చేస్తే ఇక తెలంగాణ ప్రజల బతికి ఎప్పుడు బాగుపడుతుంది? ఇటువంటి చిన్న చిన్న విషయాల వల్లనే మనోభావాలు దెబ్బతింటాయి. ఏది ఉద్యమకారులకు వాళ్ళకు వీళ్ళకు కేసీఆర్ బాబు న్యాయం చేయాలని గద్దె దించింది. ఇప్పుడు తెలంగాణలోని రచయితలను తెలంగాణలోని మ్యూజిక్ డైరెక్టర్లు పట్టించుకుంటలేరన్న వ్యతిరేకత ఇవాళ మళ్ళీ రేవంత్ అన్న పైన కూడా వస్తుంది. రావద్దనే నేను కోరుకుంటా ఉన్నా, మంచిగా ఉండాలి, మంచిగా పాలించాలని కోరుకుంటా ఉన్నాం. కోడ్ ముగియగానే కమిషన్ కార్పొరేషన్ పదవులు కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై రేవంత్ అన్న దృష్టి పెట్టిండట. విద్య, వ్యవసాయం, ఇక కమిషన్లుగా మార్పు, ఎడ్యుకేషన్ ఆకునూరి మురళి, అగ్రికల్చర్కు కోదండరాం పేర్ల పరిశీలించుతుండట. రాష్ట్ర మంత్రులు డీసీసీల నుంచి రేవంత్ అన్నకు చేరిన సీనియర్ నేతల పేర్లు. లోక్సభ అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ ఉంటుందట. లోక్సభ అసెంబ్లీ టికెట్లు ఎవరికైతే అర్హత ఉంది కూడా అందుకోలేకపోయినరో, త్యాగం చేసిర్రో, ఊకున్రో అటువంటి వాళ్లకు ఇక రాష్ట్ర మంత్రులు డీసీసీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు వచ్చినట్టు ఇక వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారట. ఏది విద్యా వ్యవసాయ కమిషన్లుగా మార్పు చూడాలిగా. మరి ఆ పేర్లు ఇక ఆ టికెట్లు త్యాగం చేసిన వాళ్ళలో మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళీ ఎవరెవరికి వస్తుంది ఆ యొక్క అవకాశం, ఆ ప్రయారిటీ ఎవరికి ఇస్తారనేది కూడా ఇక వెయిట్ చేయాలి. ఏంది కుర్చీ బొమ్మ వేసిర్రు ఇక పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం ఇక కుర్చీ బొమ్మ ఇక కాలు పెట్టి ఎక్కి ఇక బాహుబల్య ప్రభాస్ లెక్క కూర్చుంటారేమో. ఇట్లా ఇటువంటి ఒక రాచరికపు ఉండొద్దని రాచరికపు విధంగా ఒక కింగ్ చైర్ను చూపిస్తూ ప్రొజెక్ట్ చేయడం. నార్మల్ కుర్చీ అయిపోయాను, వెలుగు వేయరు. రాచరికపు ఉండొద్దు అని మీద అంటివి. ఇది రాచరికపు కదా, కింద ఎందుకుంటుంది, ఇది ఎందుకుంటుంది? రాజా ఈయనే మరి కార్పొరేషన్ చైర్మన్లా వీళ్ళు. ఇది ఈ కార్పొరేషన్ పదవుల కాట గిది ఎందుకు ఇచ్చినావు నువ్వు? గిది ఎందుకు ఇచ్చినావు? గిది ఏంది? ఇది ఏంది? ఇక్కడ కాలు పెట్టి తొక్కి ఇక కుర్చీ మీద కూర్చొని ఇట్లా మీసం మేలేయాలా? ఇగో ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే చూడరు వార్తాపత్రికలు కూడా. రాచరికపు చిహ్నాలే ఉండొద్దంటివి. రేవంత్ అన్న రాచరికపు చిహ్నాలే ఉండొద్దు అన్నాడు కదా. ఇవాళ ఈ వెలుగు పత్రికోడు ఇక రాచరికపు చిహ్నంగా ఏకంగా రాజు కుర్చీని తెచ్చి కూర్చోబెట్టిండు ఇక వార్తాపత్రికల. దీన్ని ఏమంటారు? ఇటువంటి వార్తలను ప్రచారం చేసి ఈ వార్తాపత్రికలను ఏమనాలి మీరు చెప్పురి? రాచరికపు చిహ్నాలు తెలంగాణ లోగోలో ఉండొద్దని రేవంత్ అన్న స్పష్టం చేసిండు. మరి రేవంత్ అన్న అంత క్లియర్గా చెప్పినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ వెలుగు పత్రికకు ఓనర్ అయిన ఈ వివేక వెంకట స్వామి రాచరికపు చిహ్నంగా ఉండే ఈ రాజుల యొక్క సింహాసనాన్ని, రాజుల యొక్క కుర్చీని కింద ఒక కాలు పెట్టుకోనికి ఇది ఏందంటారు మరి, దాని పేరు కూడా మనకు తెలియదు. దీన్ని వేసి మరి పెట్టి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. దేనికి? మళ్ళా ఇగో కార్పొరేషన్ పదవులకే మళ్ళా ఏకంగా. దీన్ని ఏమనాలి చెప్పురి? ఇదేంట ప్రొజెక్ట్ అవుతా ఉంది? ఇది కాదా రాచరికపు కుర్చీలు కాదా ఇవి?